నమస్కారం ACT9 న్యూస్ కు స్వాగతం. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా, పగలు, రాత్రి అనే తేడా లేకుండా, మైనింగ్, రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా చెరువు మట్టిని తరలిస్తున్నారన్న సమాచారంతో, పెద్దపల్లి తహసీల్దార్ గురువారం రాఘవపురం సమీపంలో, అక్రమంగా మట్టి తరలిస్తున్న 8 టిప్పర్లను అదుపులోకి తీసుకుని సీజ్ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాజకుమార్ మాట్లాడుతూ, పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య మౌఖిక ఆదేశాల మేరకు అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. అక్రమంగా మట్టి తరలిస్తూ పట్టుబడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. శిక్ష తప్పదని, వాహనాలు సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంలో పెద్దపల్లి రెవెన్యూ సిబ్బంది, ఆర్ఐలు పాల్గొన్నారు. కొన్ని మట్టి లారీలు అనుమతులు లేకుండా వస్తున్నాయనే సమాచారం ఆర్డీఓ గారికి అందించడం జరిగింది. ఆర్డీఓ గారి సూచనల మేరకు రాఘవపూర్ రోడ్ వద్ద అటువైపు నుంచి వస్తున్న మట్టి లారీలను ఆపడం జరిగింది. వాళ్ళు ఎటువంటి అనుమతి పత్రాలు చూపకపోవడంతో 8 మట్టి లారీలను ఈరోజు మా సిబ్బంది సహకారంతో సీజ్ చేయడం జరిగింది. సార్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళని అడిగితే కమాన్పూర్ మండలం చెప్పారు. చెరువు ఎక్కడ? చెరువు ఏం చెప్పలేదు, కమాన్పూర్ మండలం నుంచి వస్తున్నాయని చెప్పారు. సార్ వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆర్డీఓ గారికి ఆల్రెడీ వెహికల్ నంబర్స్తో పాటు అన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. పై అధికారుల సూచనల మేరకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. కానీ లేకుంటే మైనింగ్ శాఖ నుంచి పర్మిషన్స్ నాకు ఎటువంటి పత్రాలు చూపించినందునే వాటిని సీజ్ చేయడం జరిగింది. సార్ ఇంకా పెద్దపల్లి మండల పరిధిలో ఇలాంటి మట్టి అక్రమ రవాణా చాలా జరుగుతుంది. మండల పరిధిలో పంచాయత్ సెక్రటరీలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏమైనా ఉంటే సమాచారం ఇవ్వమని. అదేవిధంగా పోలీస్ అండ్ రెవెన్యూ శాఖ నుంచి కూడా నిరంతరం నిఘా పెట్టడం జరిగింది. ఎవ్వరు కూడా అనుమతి లేకుండా మట్టి కానీ ఇసుక కానీ ఏది తరలించినా కూడా తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.